ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యమును మనము చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ జరిగినటువంటి సంగతిని ఈరోజు మనము చదువుకుంటూ ఉన్నాం. యోసేపును ఏ విధంగా అయితే గోత్రకర్తలు అనగా తన యొక్క అన్నదమ్ములు యాకోబునకు పుట్టినటువంటి 10 మంది గోత్రకర్తలు, అంటే 12 మంది యోసేపుతో, బెన్యామీను చిన్నవాడు, మిగిలిన 10 మంది యోసేపు మీద మత్సరపడి, యోసేపు మీద ద్వేషముతో, యోసేపు మీద కోపముతో అమ్మేశారు. జాగ్రత్తగా అర్థం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడలారా. ఇప్పుడు యోసేపుకి అన్నదమ్ముల యొక్క తోడు లేదు, తల్లిదండ్రుల తోడు లేదు, తమ్ముడు తోడు లేదు, ఒక్కడే మిగిలిపోయాడు. ఆ యొక్క ఇస్మాయిలీలకు కానీ లేక ఐగుప్తులో కానీ ఒంటరిగా తన జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. చాలామంది అనుకుంటారు, అయ్యో నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేశారు, నా పిల్లలు నన్ను విడిచిపెట్టేశారు, లేకపోతే నా బంధువులు నన్ను విడిచిపెట్టేశారు, నా రక్త సంబంధులు నన్ను విడిచిపెట్టేశారు, నా యొక్క తల్లి కడుపున పుట్టినటువంటి సహోదరులను విడిచిపెట్టేశారు, నాకు ఎవరు సహాయం చేసేవారు లేరు, నాకు ఎవరు తోడుగా లేరు అని చాలామంది బాధపడుతూ ఉండొచ్చు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, దేవుని సేవకునిగా నేను మీతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, యోసేపును కూడా అందరూ విడిచిపెట్టేశారు, ఏకాకిలాగా ఉన్నాడు అని చెప్పడంలో సందేహము లేదు. అటువంటి సమయములో దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు ఎవరు తోడు లేడనుకుంటున్నారేమో, కానీ దేవుడు మాత్రము నీకు తోడుగా ఉన్నాడనే విషయము మర్చిపోవద్దు. శ్రమల కాలంలో చాలామంది మనల్ని విడిచిపెట్టేస్తారు, కానీ దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టేటటువంటి వ్యక్తి కానే కాదు. యోసేపుకు ఐగుప్తులో చాలా శ్రమలు వచ్చాయి. పోతీఫర్ భార్య వల్ల శ్రమలు వచ్చింది, చెరసాల్లో వేయబడ్డాడు, రకరకాలైనటువంటి పరిస్థితులు, కానీ వాటన్నిటి నుండి దేవుడు తప్పించాడు. ప్రైజ్ ద లార్డ్. తప్పించి ఒక మహా సింహాసనం మీద ప్రధానమంత్రిగా యోసేపును కూర్చోండబెట్టాడు. దేవుడు తోడుగా ఉన్నవాడు గొప్పవాడవుతాడు. దేవుడు తోడుగా ఉన్నవాడు ఉన్నత స్థితికి ఎదుగుతాడు. దేవుడు తోడుగా ఉంటే అద్భుత కార్యాలు మన జీవితంలో జరుగుతాయనే విషయము మీకు సూటిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కనుక ప్రియమైన దేవుని బిడలారా, దేవుడు తోడు లేకుండా మనుషుల తోడు కొరకు ఈరోజు విశ్వాసులే కానివ్వండి, అవిశ్వాసులే కానివ్వండి, సేవకులే కానివ్వండి, విశ్వాసులే కానివ్వండి, ప్రతి ఒక్కరూ కూడా ఎగబొరాకుతూ ఉన్నారు. దేవుడు తోడు అవసరం లేదు, కానీ వాళ్ళకి మనుషుల తోడు, మనుషుల సహాయం మాత్రము చాలా అవసరం. కానీ యోసేపు మనుషుల సహాయం కొరకు ఎదురు చూడలేదు. ఓకే, మనుషుల సహాయం అయితే నాకు అందడం లేదు, కానీ నాకు సహాయం చేసేవాడు, నన్ను ఆదరించేవాడు, నా కన్నీళ్లను తుడిచేవాడు మాత్రము నాతో ఉన్నాడు అనే విషయాన్ని గుర్తించాడు గనుక దేవుడు యోసేపును దయతోనూ జ్ఞానంతోనూ నింపి అద్భుత రీతిగా ఐగుప్తు దేశమంతటి మీద అధికారిగా నియమించాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మొదట కలిగినటువంటి యోసేపుకు మొదట కలిగిన జీవితంగా నువ్వు కలిగి ఉన్నావేమో, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టలాడుతూ ఉన్నావేమో. అయితే ఆలోచన చేసుకోండి, దేవుడు నీకు
తోడుగా ఉన్నాడా లేదా? దేవుడు తోడుగా ఉంటే ఉన్నత స్థితికి నడిపిస్తాడనే విషయాన్ని మీకు తెలియచేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధడానికి స్తోత్రాలు నాయన. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డతోనూ మాతోను మీరు మాట్లాడినందుకు వందనాలు. ఎంతమంది బిడ్డలైతే మరి యోసేపు కలిగినటువంటి మొదటి స్థితిని కలిగి ఉన్నారు, వారందరి జీవితాల్లో మరి యోసేపుకు దయచేసిన ఆశీర్వాదమును దయచేసి యోసేపును వాడుకున్నట్లుగా నీ బిడ్డలను కూడా మీరు వాడుకుని మహిమ పొందండి. ప్రతి విషయంలో మీరు మేలు చేయండి. నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిని నైనా యోసేపుకు సఫలం చేస్తున్నట్లుగా నీ బిడ్డలకు కూడా సఫలం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.